హలో, ఇవాళ మనం చంద్రబాబు గారు కుప్పంలో పరిస్థితి ఎట్లా ఉంటుంది మొన్న మధ్య అనుకున్నాం. మనం కుప్పంలో కూడా ఓడిపోయే అవకాశం ఉందేమో అని చెప్పని అనుమానం వ్యక్తం చేశాం. ఎందుకంటే మీరు ఇప్పుడు చూస్తే కనుక జగన్ ఇప్పటివరకు కుప్పంకి వాటర్ ట్యాప్స్ కనెక్షన్స్ లేవంట. సో ఇప్పుడు కుప్పంకి మున్సిపల్ వాటర్ కనెక్షన్ ఇచ్చాడంట జగన్. సో అంటే జగన్ కూడా ఈ కాన్స్టిట్యున్సీ మీద ఫోకస్ పెట్టాడు. సో అక్కడ కూడా ఈ చంద్రబాబుకి ఇన్ని సంవత్సరాలు ఆయన కుప్పంని నుంచి ఎన్నుకుంటూ కూడా ఎన్నిసార్లు చీఫ్ మినిస్టర్గా ఉన్నా కూడా వాళ్ళకి కనీసం వాటర్ సప్లై కూడా ఇవ్వలేదంటే ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు జగన్ గవర్నమెంట్లో ఇచ్చారు అని చెప్పనంటే ప్రజల్లో కొంత చేంజ్ రావచ్చు కదా. సో ఇట్లాంటి పరిణామాల వల్ల మనం అనుకోవాల్సి వస్తాం. ఓకే, మనకేమీ ఒకరి మీద ప్రేమ ఒకరి మీద ద్వేషం అట్లా ఏం లేదు. దేశం దగ్గరకు వస్తే మాత్రం ద్వేషిస్తాం. దేశానికి ఎగనెస్ట్గా ఏదైనా పని చేస్తే మాత్రం కంపల్సరీగా ఎవరైనా సరే వ్యతిరేకించాల్సిందే. అయితే చంద్రబాబు దేశానికి వ్యతిరేకంగా చేసినట్టు చాలా చేశాడు. రాష్ట్ర ద్రోహుడు, దేశ ద్రోహుడు కూడా అంటా నేను. ఎందుకంటే పరిపాలించమని చెప్పని మనం అతనికి పట్టం కడితే భూదందా చేసుకుంటూ కూర్చున్నాడు. నేను 2017లో వెళ్ళాను. మన అమరావతిలో ఎలా ఉందో చూద్దాం, అక్కడ డెవలప్మెంట్ ఎలా ఉందో అని చెప్పని కారు వేసుకొని వారం రోజులు అక్కడే ఉన్నా. గుంటూరులో ఉంటూ రోజు అక్కడ తిరిగాను. అసలు ఎంత ఏడుపు వచ్చింది నాకు అక్కడ చూస్తూ ఉంటే. అక్కడ ఉండే పంట పొలాలు అవి ఇవి చూస్తూ ఉంటే ఆ పంట పొలాలన్నీ అసలు వర్షం పడితే ఒక చినుకు కూడా నీళ్లు కింద పడదేమో అన్నంత దట్టంగా ఉండిన పంట పొలాలు. అటువంటి పంట పొలాలని నాశనం చేద్దామని అసలు ఏ మనిషికైనా అనిపిస్తుందా? అసలు అది మట్టి, బంక మట్టి. కొత్తగా రోడ్లు వేసుకున్నారు, పోతా ఉంటే ఇట్లా ఇట్లా పై ఎత్తులు తగులు ఇట్లా ఇట్లా బంపీగా ఉంది రైడు. ఏందండి ఇంత ఇట్లా బంపీగా ఉంది? అమరావతి అని చెప్పని వస్తే ఏంది ఇంత బంపీగా ఉంది రోడ్ అంటే, సార్ 10 అడుగులు తవ్వి మరమ్మట్టి ఎక్కడి నుంచో తీసుకొచ్చి వేసి మరీ వేశారు సార్. ఇక్కడ భూమి నిలబడదు, ఇక్కడంతా బంకమట్టి, మీరు 100 ఫీట్లు తవ్వినా బంకమట్టే వస్తుంది అని అంటున్నారు అక్కడ లోకల్స్. అసలు నీళ్ళైతే సర్ఫేస్ మీదే ఉన్నాయి అంటే పైన ఇట్లా మట్టి తీస్తే నీళ్ళు వస్తూ ఉన్నాయి. అక్కడంట ఏమన్నంటే నేను రాఫ్ట్ ఫౌండేషన్ వేసి కడతాము, ప్రపంచంలో ఎక్కడా లేని టెక్నాలజీ తీసుకొచ్చి కడతాము. రాఫ్ట్ ఫౌండేషన్ వేసి కడతారు ఎవడన్నా ఇల్లు? ఇది క్యాపిటల్ సిటీ మొత్తాన్ని ఏమన్నా తలమాసినోడు కాకపోతే ఆ క్యాండిడేట్ తీసుకెళ్ళి అమరావతిలో పెట్టడం ఎంత తప్పది. రాష్ట్ర ద్రోహం ఎందుకేనంట? ఆయన పర్సనల్ లాభం కోసం చెప్పని రాష్ట్రానికి ద్రోహం చేశాడు. దేశద్రోహం ఎక్కడ చేశాడంటే కశ్మీర్లో పెట్టినప్పుడు మోడీ గారిని దింపాలని కాంగ్రెస్ పార్టీకి పోలవరం ప్రాజెక్టులోంచి 2000 కోట్లు తీసి ఇవ్వటం, తర్వాత ఏమో మాకు బిల్లులు పెడితే బిల్లులు ఇవ్వలేదు, దొంగ బిల్లులు పెట్టి డబ్బులు ఇవ్వలేదని చెప్పని గొడవ చేశాడు. జనాలందరికీ ఏం తెలుస్తుంది? యూటిలైజేషన్ సర్టిఫికేట్ అని అడిగేవాళ్ళు బీజేపీ వాళ్ళు. నువ్వు యూటిలైజేషన్ సర్టిఫికేట్ పెట్టలేదు కాబట్టి మేము ఇవ్వట్లేదు. యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఎక్కడ ఎందుకు ఖర్చు పెట్టావు అనేది క్లియర్గా చూపించాలా. వాడు ఊరికిన ఇన్వాయిస్లు పంపిస్తే 2000 కోట్లు అట్లా దోచి ఆ పెండియాల శ్రీనివాస్ రెడ్డి అనే ఆయన పిఓ తోటి 100 కంపెనీలు పెట్టించాడు. దాన్ని నేను దేశద్రోహుడు అంటాను. ఇండైరెక్ట్గా రాష్ట్రానికి కూడా ద్రోహం చేసినట్టే. ఇటువంటి విషయాలు చూసే కదా మోడీ గారికి కోపము. సో ఇప్పుడు వీళ్ళు అందరూ మోడీకి బీజేపీకి ఎవరు పట్టించుకోవట్లేదు, కింద స్థాయి కార్యకర్తలకు ఏం తెలియట్లేదు, పురంధరేశ్వరి ప్రెసిడెంట్ అయినా బీజేపీ ప్రెసిడెంట్ అయినా ఆమెకి ఏం తెలియట్లేదు, ఆమె ఏం చెప్పట్లేదు అని చెప్పిన అంటే నెగిటివ్గా. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవాలి బీజేపీ. ఆయన 2 వేస్తే 2, 3 వేస్తే ముష్టి, 3 తీసుకోవడానికి బీజేపీ రెడీ అయిపోయింది. అంతకంటే ఏమి ఎక్కువ వస్తాయిలే బీజేపీకి అంటే వీళ్ళు కల్పించుకొని చెప్పుకుంటూ ఉంటారు. బాబు, మోడీ అమిత్ షా అంటే మీకు ఇంకా తెలీదు. వాళ్ళు స్కెచ్ చేస్తే ఎక్కడ తగులుద్దో
అంతా అయిపోయిన తర్వాత కానీ తెలియదు. వాళ్ళు ఏం వదిలిపెట్టలా, వాళ్ళు స్ట్రాటజిక్గానే కావాలని చెప్పని గమ్మునున్నారు. వాళ్ళు వీళ్ళందరూ టికెట్లు పంచిన తర్వాత అప్పుడు చూస్తారు వాళ్ళ సంగతి. ఈ పార్టీలో రానోళ్ళు ఆ పార్టీలో రానోళ్ళు అందరూ ఉంటారు కదా, ఎక్కడికి పోతారు వాళ్ళందరూ. ఇప్పుడు జనసేన పార్టీకి తనకు యాస్పిరెంట్, జనసేన యాస్పిరెంట్ లబోదిబోమని ఏడుస్తున్నాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ క్యాండిడేట్ గెలవనివ్వని అంటున్నాడు. ఎక్కడికి పోతాడు? ఇండిపెండెంట్గానే వేయాలా, లేకపోతే బీజేపీ కన్నా వచ్చి జాయిన్ అవ్వాలి. పవన్ కళ్యాణ్ చెప్పిన మాట వినకపోతే పవన్ కళ్యాణ్ కూడా దెబ్బతింటాడు. మనం అప్పుడు సపోర్ట్ చేసాం, అంతకుముందు వీడియోల్లో చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ అన్నాము. అదేమన్నా నాకు చుట్టమా సపోర్ట్ చేయడానికి? ఏ పని చేసినా వాళ్ళని సపోర్ట్ చేయడానికి. దేశం కోసం మనకి అవతార పురుషుడిగా వచ్చిన మా మోడీ గారిని సపోర్ట్ చేస్తే మనం సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ దేవుళ్ళలాగా చూస్తాం. అదే మంచివాడరా, ఏది మంచి ఏది చెడు అని చెప్పి తెలుసుకొని బిహేవ్ చేస్తున్నాడు ఈ లీడరు అని ఒక ఉద్దేశంతో మనం వాడికి మంచిగా గౌరవం ఇస్తాం. కాబట్టి మీరేమి మోడీని అమిత్ షాని పట్టించుకోకుండా ఉన్నారని అనుకోవద్దు. వాళ్ళకు ఉండే ప్లాన్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు లాస్ట్ మినిట్లో వస్తారు. వాళ్ళ గేమ్ వాళ్ళు ఆడతారు. ఈసారి అందరికంటే లూజ్ అయ్యేది పవన్ కళ్యాణ్. మ్యాక్సిమం లూజ్ అయిపోతాడు. 4 సీట్లు వస్తే ఏం లాభం? రేపు 4 సీట్లు తీసుకొని ఏం చేస్తాడు? వాళ్ళు ఉంటారా రేపు? ఇంకొక 5 ఏళ్ళు ఉండద్దు. తర్వాత ఈలోపు బుజ్జిబాబు చెప్పిన మాట వినాలా నువ్వు? కూర్చోమంటే కూర్చోవాలా, నిల్చోమంటే నిల్చోవాలి. నిల్చుంటావా? పవన్ కళ్యాణ్కి అడుగుతున్నాను నేను. సో తెలిసి వస్తుంది, ఏదో ఒక టైంలో తెలిసి వస్తుంది. కానీ టైం లేట్ అయిపోయింది. తెలిసి వచ్చిన తర్వాత సమయం అయిపోయిన తర్వాత ఏం లాభం? ఈలోపు బీజేపీ ఆల్టర్నేటివ్ చేసేసుకుంటుంది. ఈసారి మందకృష్ణ మాదికి వచ్చేసాడు. సో అన్ని రాష్ట్రాల్లో చూడండి, ప్రతి రాష్ట్రంలో ఇప్పుడు రాజ్యసభ ఎలక్షన్ జరుగుతుంటే యూపీలో కూడా సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి, హిమాచల్లో కాంగ్రెస్ వాళ్ళు అందరూ వచ్చి బీజేపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేశారు. ప్రతి రాష్ట్రంలో ఎంతో కొంతమంది వచ్చి బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటివరకు 9 మంది కాంగ్రెస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్స్ బీజేపీలోకి జాయిన్ అయ్యారు. ఇప్పుడు కమల్నాథ్ గురించి జాయిన్ అయితే 10 పర్సన్ అవుతాడు. ఇప్పుడు తమిళనాడులో చూడండి, తమిళ్ మనీలా కాంగ్రెస్ అంట నిన్న వచ్చి బీజేపీ ఎన్డీఏలో జాయిన్ అయిపోయింది. తర్వాత కమల్ హాసన్ పార్టీ అతను వచ్చి జాయిన్ అవుతానంటున్నాడు. అంటే నేషనలిస్టిక్ వ్యూస్ ఇస్తున్నాడు. ఇప్పటిదాకా కమ్యూనిస్ట్ లాగా, ఏథిస్ట్ లాగా అన్ని దేవుడి సినిమాలు తీసి ఏథిస్ట్ అంటాడు. హిందువులను అంత చెడుగా మాట్లాడు. ఇప్పుడు దేశం కోసం ఎవరు కష్టపడితే వాళ్ళకే నేను సపోర్ట్ చేస్తానని చెప్పని ఇప్పుడు నేషనలిస్టిక్ స్టేట్మెంట్ ఇస్తున్నాడు కమల్ హాసన్ తమిళనాడులో.